Hello everyone, welcome back to ADVAITHA Academy. So last video lo manamu basics of Laplace transform chusam kada, right? Ee video lo chala important topic entante adi relation between Laplace transform and continuous time Fourier transform. Laplace transform ki CTFT ki relationship. ఓకే సో మీరు యూనివర్సిటీ ఎగ్జామ్ రాస్తుంటే 2 మార్క్స్ క్వశ్చన్ కి చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంటే కూడా ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే సో అసలు రిలేషన్షిప్ ఏంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కి కంటిన్యూస్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కి? ఇక్కడ ఒక పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే సిటిఎఫ్టి కంటిన్యూస్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ applicable only for stable signals. Okay, only for stable signals. Okay, and Laplace transform is applicable for unstable signals also. Unstable signals also, but within ROC. Okay, so ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. CTFT is applicable only for stable signals, but Laplace transform is applicable for unstable signals also, but within ROC. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? స్టేబుల్ సిగ్నల్, ఈ అన్స్టేబుల్ సిగ్నల్, ఇవన్నీ కూడా మనం అప్కమింగ్ క్లాసెస్ లో ఇంకా నీట్ గా నేర్చుకుందాం. ఓకే, నేను మీకు స్టాండర్డ్ సిగ్నల్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చెప్పేటప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ. ఇప్పటికైతే ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సిటిఎఫ్టి ఇస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ స్టేబుల్ సిగ్నల్స్. ఇది నేను సిటిఎఫ్టి అప్పుడు కూడా చెప్పాను కదా. సో సిటిఎఫ్టి ఇస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ స్టేబుల్ సిగ్నల్స్, బట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇస్ అప్లికబుల్ ఫర్ అన్స్టేబుల్ సిగ్నల్స్ ఆల్సో. నేను ఆర్ఓసి కాన్సెప్ట్ ఎప్పుడైతే చెప్తానో, రైట్, ఆ ఆర్ఓసి కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను మీకు ఇది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా అప్లికబుల్ అవుతుంది అన్స్టేబుల్ సిగ్నల్స్ కి అని. ఓకేనా? ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో ఆర్ 4th వీడియోలో అనుకోండి. ఓకే, ఆర్ఓసి కాన్సెప్ట్ ఏ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. ఇది బేసిక్ గా సిటిఎఫ్టి కి ఎల్టీకి థియరిటికల్ గా చెప్పాలి అంటే, ఒక థియరీ పాయింట్ లో చెప్పాలి రిలేషన్షిప్ అంటే ఇది. ఓకే, సో మనకేం తెలుసు, ఎస్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ప్లస్ జే ఒమేగా. అవునా? లాప్లాస్ వేరియబుల్ ఎస్ ఇస్ కాల్డ్ as ఎస్ ఈస్ లాప్లాస్ వేరియబుల్. అవునా? ఎస్ ఈస్ లాప్లాస్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు చూడండి, ఎక్స్ ఆఫ్ ఎస్ అన్నప్పుడు నేనేం రాయొచ్చు, ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లేస్ లో సిగ్మా ప్లస్ జే ఒమేగా రాయొచ్చు కదా. అవునా? ఎక్స్ ఆఫ్ సిగ్మా ప్లస్ జే ఒమేగా ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. ఫార్ములా ఏంటి? -∞ to ∞. జనరల్ గా ఫస్ట్ ఫార్ములా రాస్తాను e పవర్ మైనస్ ఎస్టీ డిటి. కానీ ఇప్పుడు ఎస్ ప్లస్ ఏం రాస్తున్నాం, సిగ్మా ప్లస్ జే ఒమేగా రాస్తాం. ఓకేనా? చూడండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ ప్లేస్ లో సిగ్మా ప్లస్ జే ఒమేగా రాస్తున్నాం ఇంటూ టీ డి. రైట్ కదా? ఎందుకు ఎస్ ప్లేస్ లో నేను, రైట్, ఇక్కడ ఎస్ ఉంటది, ఎస్ ప్లేస్ లో నేను ఏం రాస్తున్నా, సిగ్మా ప్లస్ జే ఒమేగా రాస్తున్నా. ఓకేనా? చూడండి, ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞. ఇది ఏం రాయొచ్చు, ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ, ఇక్కడ 2 టర్మ్స్ గా డివైడ్ చేసినప్పుడు ఏం రాయొచ్చు, ఈ పవర్ సిగ్మా టీ ఒక టర్మ్, అయినా ఈ పవర్ మైనస్ సిగ్మా టీ ఒక టర్మ్, ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఒక టర్మ్. ఎందుకు ఇక్కడ మైనస్ ఇంటూ సిగ్మా ఇంటూ టీ అంటే మైనస్ సిగ్మా టీ, మైనస్ ఇంటూ జే ఒమేగా ఇంటూ టీ అంటే మైనస్ జే ఒమేగా టీ డి. ఓకేనా? సో ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞. దీని ఏం రాయొచ్చు నేను, ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ సిగ్మా టీ, ఇదంతా కూడా ఎక్స్ ఆఫ్ టీ అనుకుంటే, ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ
డిటి రాయొచ్చు. సో ఇప్పుడు చూడండి, మీరు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనం ఫార్ములా రాసేటప్పుడు ఏం రాసినాం, ఎక్స్ ఆఫ్ ఒమేగా లేదా ఎక్స్ ఆఫ్ జే ఒమేగానా, ఓకే, ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇస్ ఈక్వల్ టు రైట్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఓకే, ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటి. ఎక్స్ ఆఫ్ టీ కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా అన్నాం, అవునా? కానీ ఇక్కడ నాకేముంది, ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ సిగ్మా టీ ఉంది. కాబట్టి దీన్ని నేనేం రాయొచ్చు, ఇట్ ఈస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ సిగ్మా టీ రాయొచ్చా? ఎందుకు, మిగతాదంతా సేమ్, ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటి, ఇక్కడ కూడా ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటి. అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇది ఫార్ములా. అంటే దీన్ని ఏం రాయొచ్చు నేను ఇక్కడ, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ రాయొచ్చు కదా. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్ టు ఇది రాయొచ్చు, ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటి. కానీ నాకు ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ ప్లేస్ లో ఏముంది, ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ సిగ్మా టీ ఉంది. కాబట్టి నేను ఇదేం రాయొచ్చు, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ సిగ్మా టీ. ఇక్కడ ఏముంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఎక్స్ ఆఫ్ ఎస్, అవునా? సో ఏం రాయొచ్చు నేను, ఎక్స్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ సిగ్మా టీ రాయొచ్చు, అవునా? రాయొచ్చు లేదా? సో దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్, మ్యాథమెటికల్ గా రిప్రజెంట్ చేయాలంటే ఇది రిలేషన్షిప్ బిట్వీన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఓకే, రిలేషన్షిప్ between Fourier transform and Laplace transform. So Laplace transform is equal to Fourier transform of x of t multiplied by e power minus sigma t. Okay, so when sigma is equal to 0, ఏమైపోతుంది అప్పుడు, సిగ్మా 0 అనుకోండి, జనరల్ గా ఎస్ అంటే ఎస్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ప్లస్ జే ఒమేగా. సిగ్మా 0 అన్నప్పుడు ఏమవుతుంది, ఎస్ ఇస్ ఈక్వల్ టు జే ఒమేగా. సో ఇది రిలేషన్షిప్ అన్నమాట, ఎస్ కి జే ఒమేగాకి రిలేషన్షిప్ ఇది. when సిగ్మా ఇస్ ఈక్వల్ టు 0 ఏమైపోతుంది అప్పుడు నేను సపోజ్ ఎక్స్ ఆఫ్ ఎస్ రాయాలనుకోండి, ఎక్స్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ టీ డిటి రాస్తాను. బట్ వెన్ సిగ్మా ఇస్ ఈక్వల్ టు 0 ఎస్ ఏమైపోయింది, జే ఒమేగా అయిపోయింది కదా, అవునా? ఎస్ ఏమైపోయింది, జే ఒమేగా. అంటే నేను ఎస్ ప్లస్ లో ఏం రాయొచ్చు, జే ఒమేగా రాయొచ్చు. ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ ప్లస్ లో ఇక్కడ ఎస్ ఉంది కదా, ఎస్ ప్లస్ లో నేను ఏం రాస్తున్నా, జే ఒమేగా టీ రాస్తున్నా డిటి. ఇప్పుడు ఇదేంటి, ఇది ఫార్ములా ఫర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కదా, అంటే ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా రాయొచ్చు కదా, అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. సో ఎక్స్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా అయిపోయింది కదా. అంటే వెన్ సిగ్మా ఇజ్ ఈక్వల్ టు 0 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఈక్వల్ టు when sigma is equal to 0 Laplace transform is equal to Fourier transform, is equal to Fourier transform. Very important. Very important point. When sigma is equal to 0 Laplace transform is equal to Fourier transform. ఎట్లా ప్రూవ్ చేయొచ్చు అంటే ఇట్లా, ఓకే. సో దీన్నే మనం థియరిటికల్ గా రాస్తే ఎస్ ఇస్ ఈక్వల్ టు ఇప్పుడు ఏంటి, జే ఒమేగా యాక్సెస్ మాత్రమే, అవునా? ఎస్ ఇస్ ఈక్వల్ టు జే ఒమేగా అయినప్పుడు మాత్రమే మనకేమైంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇస్ ఈక్వల్ టు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అయింది. అంటే దీన్ని ఏం రాయొచ్చు అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ calculated on J omega axis is Laplace transform అని చెప్పొచ్చు. థియరిటికల్ గా చెప్పాలి ఆ పాయింట్ ని అన్నప్పుడు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ J omega axis is Laplace transform అని చెప్పొచ్చు. Really sorry. Okay. So Fourier transform calculated on J omega axis is Laplace transform. Okay. So ఇది రిలేషన్షిప్ బిట్వీన్ Laplace transform and Fourier transform. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్.
మీరు నోట్స్ లో రాసుకోండి. రాసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ వీడియోని రివైజ్ చేయండి. ఓకే, రైట్. That's all for this video. We'll meet in the next video. Jai Hind.